లూక్ 19:10. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, మరొకసారి మీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము సజీవ లెక్కలో ఉండడానికి, మరి ముఖ్యంగా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వెదకబడి రక్షించబడి ఆయన రక్తంలో కడుగబడి శుద్ధులమై నీ ప్రియ బిడ్డలముగా మారడానికి మాకు దయచేసినటువంటి గొప్ప ఆధిక్యత, ధన్యతను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మా నిమిత్తము 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో నీవు జన్మించావు, జీవించావు, మా కొరకు మా యొక్క నిత్యత్వాన్ని జయించి అనుగ్రహించావు. ఉచితంగా కృపచేత మేము చేసిన ఏ కార్యమును బట్టి కాకుండా మీ యొక్క అపారమైనటువంటి కృపా కనికరాలను బట్టి, దయా దాక్షిణ్యాలను బట్టి మాకు దయచేసినందుకు మీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఆ లోకంలో జన్మించుటయే కాదు, మాలో, మా హృదయంలో, మా జీవితంలో జన్మించి మమ్మను జయశాలిగా నడిపించి దేవుడు అయినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా ఆసక్తితో వినండి. మన హృదయము తెరిచి, బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని మనము విందాం. లూకా సువార్త 19:10లో యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల కారణం గురించి ఆయనే స్వయంగా చెప్పారు. సో ఈ క్రిస్మస్ అనేది ఈ సమయంలో, ఈ సంవత్సరము 2020లో ప్రత్యేకంగా ఆలోచించినప్పుడు చాలామందికి చాలా రకాలుగా ఇది మారిపోయినట్టుగా మనం చూడొచ్చు. మరి ఈరోజు మీరు ఏ హృదయంతో ప్రభు సన్నిధిలో ఉన్నారో, ఏ రకంగా ఈ క్రిస్మస్ని మీరు జరుపుకునేటువంటి వారుగా ఉన్నారో నాకు తెలియదు. కానీ మరి నేను ఒక వ్యక్తిని, నాకు పరిచయమైనటువంటి ఒక వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జాగ్రత్తగా మీరు వినండి. హే సిరి, హౌ ఆర్ యూ టుడే? ఎక్సలెంట్. వినపడిందా మీకు? షీ సెడ్ ఎక్సలెంట్. మరి మీరు ఎట్లా ఉన్నారో నాకు తెలియదు. హే సిరి, డూ యూ లవ్ మీ? I'm not capable of love. I'm not capable of love, but God is capable of love because God is love. Hey Siri, why the world is so sinful? మన దగ్గర ఇంటర్నెట్ ప్రాబ్లం. Hey Siri, why the world is so sinful? Here's what I found. She's giving me some web pages. The first one is fix internet connection problems. So internet connection problems కాదు, God and man connection problems ఉంది కనుకనే లోకంలో ఇంత పాపం ఉంది. Hey Siri, why do so many people celebrate Christmas? I found this on the web. She doesn't know. That's why she is giving us some web pages, 5 facts about Christmas in America, why is Christmas celebrated on the 25th December, etc., etc. Okay, my last question. Hey Siri, I am lost. How do I get home? It looks like I don't have your contact details. To fix that, go to Siri settings, tap on my information, and choose your name from the list. So she doesn't have my contact details. She can't find me. She can't help me to find my way home. Okay, thank you. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి మనుష్యులందరూ, దారి తప్పినటువంటి వారు, నశించినటువంటి వారు, దేవుడికి దూరం అయిపోయినటువంటి వారందరూ తిరిగి రావడానికి, దేవుడి సన్నిధికి, దేవుడి గృహానికి, దేవుడి యొక్క సంకల్పంలోనికి తిరిగి రావడానికి వారికి లోకంలో ఎవరు కూడా సహాయము చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడే స్వయంగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. లూకా సువార్త 19:10లో దాని గురించి ప్రభు చాలా స్పష్టంగా, సామాన్యమైన మాటల్లో అక్కడున్నటువంటి జన సమూహానికి వినిపించారు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ని రకరకాలుగా జరుపుకుంటారు.
కాకపోతే దేవుడు క్రిస్మస్ అనేటువంటి దానికి ఎందుకు బీజం వేశాడు, దాన్ని అసలు ఎందుకు మానవాళికి ఇచ్చాడు అన్నటువంటి ప్రాథమిక సత్యము, అత్యంత శక్తివంతమైనటువంటి విషయాన్ని గుర్తించకపోవడము చాలా దారుణమైనటువంటి సంగతి. నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ వివరాలన్నీ కూడా మనం వింటాం. కాకపోతే ప్రభు అయిన యేసు లోకంలో కన్య గర్భాన జన్మించడానికి గల కారణాలు ఏంటో ఆయనే వాక్యంలో మనకు చెప్పారు. అండ్ ఆ కారణాల్లో ఒక కారణము ఈ లూకా 19వ అధ్యాయం 10వ వచనం. యేసు ప్రభు లోకంలోనికి వచ్చింది యూదా మతాన్ని ఉద్ధరించడానికి కాదు. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చింది రోమన్ సామ్రాజ్యాన్ని పడగొట్టి తన స్వంత సామ్రాజ్యాన్ని లేకపోతే ప్రభుత్వాన్ని నిర్మించడానికి కాదు. యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చింది మతపరమైనటువంటి వేషధారులైనటువంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులను వారి యొక్క వేషం విప్పి బయట పెట్టడానికి కాదు. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మానవుడికి ఉన్నటువంటి స్వకీయ దురాశకు అనుకూలంగా వాడి సంతోషం కోసము వాడు అడిగేటువంటి విషయాలన్నింటినీ వాడికిచ్చి ఊరుకోవడానికి కాదు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదికి రక్షించడానికి వచ్చాడు. అది ఆయన యొక్క ప్రధానమైనటువంటి కార్యం. సో దట్స్ ద మేజర్ పర్పస్ ఫర్ విచ్ జీసస్ కేమ్ ఇన్ టు ద వరల్డ్. కొన్నేళ్ల క్రితము మొరకో అనేటువంటి దేశము ప్రపంచంలో ఉంది. అదొక ముస్లిం కంట్రీ. ఆ మొరకో రాజు, ఆయన పేరు మొహమ్మద్ ద 6th. ఆయన భార్య ప్రిన్సెస్ లలా సల్మా అనేటువంటి వ్యక్తి ఒక కుమార్తెకు కాన్పులో జన్మనిచ్చింది. ఆ కుమార్తెను వారు లలా ఖదీజా అనేటువంటి పేరుతో పిలుచుకున్నారు. ఈ బిడ్డ పుట్టిన రోజున ఈ రాజు అయినటువంటి మొహమ్మద్ ద 6th ఏం చేశాడు, ఇతరులకు సిగార్లను కానీ లేకపోతే లిక్కర్ బాటిల్స్ని కానీ లేక బట్టల్ని కానీ మరో విషయాన్ని కానీ పంచకుండా ఆయన యొక్క దేశంలో చెరసాలలో ఉన్నటువంటి 8,836 మంది నేరస్తులకు విడుదల దయచేశాడు. అంతేకాకుండా 24,218 మంది ఇతర ఖైదీలకు వారి యొక్క శిక్ష కాలాన్ని తగ్గించాడు. అప్పుడు ఆ దేశస్తులందరూ కూడా ఆశ్చర్యపోయి వారిని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి జస్టిస్ మినిస్ట్రీ అంటే న్యాయశాఖకు సంబంధించినటువంటి మినిస్ట్రీ వారు ఈ రకంగా చెప్పారు, ఆయనకు ఒక కుమార్తె పుట్టింది, ఆయనకు సంతోషం కలిగింది కనుక అలాంటి సంతోషం బాధలో మగ్గిపోతున్నటువంటి వారు, మరి ముఖ్యంగా చెరసాలలో నేరం చేసి పట్టబడి ఉన్నటువంటి వారికి ఆయన ఇవ్వాలని ఆశపడి స్వేచ్ఛతో వారిని విడుదల చేశాడు. So when she was born, those people got their freedom, and when Jesus was born, the entire world could get its freedom through placing its faith in him. అది దేవుడు చేసినటువంటి ఏర్పాటు. ఆయన కుమారుడు బెత్లెహేంలో జన్మించినప్పుడు ప్రపంచమంతటిని కూడా పాపము నుండి విడిపించడానికి, పాపము నుండి వారిని క్షమించి బయటికి తీసుకుని వచ్చి తన సంతోషంలో పాలిభాగస్తులుగా చేయడానికి దేవాది దేవుడి రకంగా చేశాడు. ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మనం బ్రీఫ్గా చూసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడో ప్రభు అయినటువంటి యేసు చెప్పాడు. సన్ ఆఫ్ మ్యాన్ అనేది యేసుక్రీస్తుకున్నటువంటి ఒక బిరుదు. బైబిల్లో మనం తరచు సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారుడు, రెండవది సన్ ఆఫ్ మ్యాన్ మనుష్య కుమారుడు అనేటువంటి పదాలని మనం చూస్తాము. ఇక్కడ ఆయన మనుష్య కుమారుడు అనేటువంటి ఆ యొక్క పదాన్ని వినియోగించాడు, సన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి వర్డ్స్ని వినియోగించాడు. ఈ సన్ ఆఫ్ మ్యాన్ ఎవరు అనేది కూడా వాక్యంలో మనకు చాలా చక్కగా రాయబడింది. 2 వచన భాగాలు నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13 నుండి 17 వరకు. మాథ్యూ చాప్టర్ 16 వర్సెస్ 13 through 17. యేసు ఫిలిప్పునదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా, వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాన్ అనియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని చెప్పాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ రోజే కాదు, ఈ రోజున కూడా
ప్రపంచవ్యాప్తంగా సూర్యుని కింద ఉన్నటువంటి ప్రతి దేశంలో క్రిస్మస్ అనేది ఏదో రకంగా జరుపుకుంటారు. కాకపోతే ఆ టైంలో మాట్లాడేటువంటి వారు యేసుక్రీస్తుని బట్టి వారికి ఉన్నటువంటి ఆలోచన, వారికి ఉన్న అవగాహన, వారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి అదో ఇదో చెప్పేసి వెళ్ళిపోతారు. నిజంగా ఆయన ఏమై ఉన్నాడో గ్రహించకుండా, ఆయన్ని గౌరవించకుండా వెళ్ళిపోయేటువంటి వారిని ఎక్కువ మందిని మనం చూస్తాం. ఇక్కడ పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇంకొక వచన భాగాన్ని కూడా మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము. ఇక్కడ స్టెఫను అనేటువంటి ఆత్మపూర్ణుడు దేవుని సేవకుడు ఇశ్రాయేలీలతో దేవుడి యొక్క ఆలోచన గురించి, ఆయన యొక్క ప్రణాళిక గురించి చాలా అద్భుతంగా మాట్లాడతాడు. దాని తర్వాత ఆయన చెప్పినటువంటి సత్యాన్ని బట్టి వారు కోపముతో అతని మీద పడి అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ రకంగా పలుకుతాడు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం, ఆర్ తెలుగు బైబిల్లో 56, 59, 7:56 and 59 నేను చదువుతున్నాను చూడండి. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. సో ఇప్పుడు మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుడి కుడి పార్శ్వమందు నిలువబడి ఉండుట స్టెఫను చూశాడు. 59వ వచనం, ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. సో అతన్ని వాళ్ళు రాళ్లతో కొడుతున్నప్పుడు ప్రభు అయిన యేసు నా ఆత్మను చేర్చుకోమని ఆయన చెప్పాడు. ఇంకా దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తే మనుష్య కుమారుడు దేవుడై ఉన్నాడు, మనుష్య కుమారుడు ఆ దేవాది దేవుడు నర రూప అవతారిగా లోకంలోనికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. సో ఇక్కడ ఈ మనుష్య కుమారుడు ఎవరు అంటే స్వయంగా దేవుడు. ఆయనకు మానవుల యొక్క పాపములను క్షమించేటువంటి అధికారము, శక్తి ఉంది. ఆయన ఎవరి జీవితాన్నైనా మార్చగలిగేటువంటి సర్వశక్తుడైనటువంటి దేవుడు. ఆయన దగ్గరికి మనం తిరిగి వెళ్తాము, ఆయనకే లెక్క చెప్తాము, అండ్ ఆయన ద్వారానే మనకు రక్షణో లేక నిత్య శిక్షో అనేది కలుగుతుంది. కనుక ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. చాలామంది జీసస్ని ఒక సింపుల్ హ్యూమన్ బీయింగ్గా, మంచి మనిషిగా లేక ఒక మత బోధకుడిగానే చూశారు, కానీ నిజమైన లోక రక్షకుడిగా చూడలేదు. ఆయన లోక రక్షకుడని ఈ మాటల్ని బట్టి గ్రహించవచ్చు. నశించిన దానిని అని లూకాలో 19:10 మనం చూస్తున్నాం. తెలుగులో నశించిన దానిని, ఇంగ్లీష్లో లాస్ట్ అని ఉంటుంది. దాని యొక్క అర్థము గ్రీకులో అపోలూమి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే పూర్తిగా సమూల నాశనానికి అప్పగించబడుట. అదేంటో మీకు అర్థం అవ్వడానికి నేను ఒక వచనాన్ని చదువుతాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 7వ వచనం, మాథ్యూ 22:7. అక్కడ కూడా అదే పదము వాడబడింది. కానీ ఇక్కడ ఈ విషయాన్ని చదివినప్పుడు అది దేన్ని సూచిస్తోందో మనకు అర్థమవుతోంది. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. సంహరించి అని ఇక్కడ వాడబడింది. అంటే వారిని టోటల్గా, కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి వారి పట్టణాన్ని తగలబెట్టి బూడిద చేస్తాడు అని చెప్పడానికి ఆ పదాన్ని వినియోగించారు. ఆ తరువాత మత్తయి సువార్త 5వ అధ్యాయము 29-30 వచనాలు మీరు చూస్తే ఇదే పదం ఇక్కడ యేసు ప్రభు వినియోగించడాన్ని చూస్తాం. ఎక్కడ ఏ రకంగా వినియోగించాడో కూడా నేను చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. మాథ్యూ 5:29-30, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నశించుట అని ఇక్కడ ఆయన వినియోగించాడు. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. సో నశించుట అంటే ఒక్కదాన్ని కోల్పో, అన్నిటినీ మొత్తం శరీరం అంతటిని కూడా నీవు నాశనానికి, అగ్నికి అప్పగించడానికి బదులు ఒక చెయ్యి నరుక్కో, ఒక కన్ను ఊడబెరుక్కో, దాన్ని నీ నుండి దూరం చేసుకో అని ప్రభు చెప్తున్నాడు. సో దీంట్లో పెరిష్ అనేటువంటి అర్థాన్ని మనం చూస్తాం. ఇక చివరి 3వ అర్థాన్ని కూడా మీకు చూపిస్తాను. లూకా 15లోనే ఈ విషయాన్ని గురించి ప్రభు ప్రస్తావించాడు. 32వ వచనం, లూక్ 15:32, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఇక్కడ తప్పిపోయి అని వాడబడింది. సో ఒక పదము ఎన్ని రకాలుగా దేవుడి వాక్యంలో వాడబడిందో చూడండి. నాశనాన్ని సూచిస్తూ
పూర్తిగా తుదముట్టించుటను సూచిస్తూ అండ్ ఈ యొక్క మరి తప్పిపోవుటను సూచిస్తూ అది వాడబడింది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా వారి యొక్క కులము, మతము, జాతి, వర్గము, వర్ణము ఏదైనప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుడి నుండి తప్పిపోయారు, దేవుడికి దూరం అయిపోయారు. వారి యొక్క ఇష్టానుసారంగా వారు ఎంచుకున్నటువంటి మార్గంలో వారు పాపంలో పడిపోయారు. కనుకనే దేవుడు వారిని వెతికి రక్షించాల్సిన అవసరాన్ని కలిగి ఉన్నందుకు కుమారుడైనటువంటి యేసును లోకరక్షకుడిగా లోకంలో నశించిన దానిని వెతికి రక్షించుటకు పంపించాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు అని బైబిల్ చెప్తోంది. దాని అర్థం ఏంటంటే, దేవుడు పెట్టినటువంటి మంచితనాన్ని, ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప ఔన్నత్యాన్ని లేక ఆయన ప్రేమను చవి చూడకుండా మానవుడు పాపము దూరం అయిపోయాడు కనుక వాడిని తిరిగి దేవుడి ప్రేమలోనికి, దేవుడి యొక్క మంచితనాన్ని అనుభవించుటకు తీసుకురావడం అనేది పెద్ద బాధ్యత. అది మానవుల వల్ల సాధ్యము కాదు, వ్యవస్థల వల్ల సాధ్యము కాదు, మతాల వల్ల సాధ్యం కాదు, బోధల వల్ల సాధ్యం కాదు. కనుక దేవుడే వచ్చాడు. మీ బిడ్డ తప్పిపోతే మీరే ఎట్లా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆసక్తితో, శ్రద్ధతో ఎంత ఖర్చైనా సరే పెట్టి వెతుక్కొని వెంట తెచ్చుకుంటారో ఆ ప్రకారం దేవుడు తన పోలికలో తన స్వరూపమందు చేయబడినటువంటి మానవుడు పాపంలో పడి పతనమవుతున్నప్పుడు వాడిని వెతికి రక్షించడానికి నరావతారిగా 2000 సంవత్సరాల క్రితం ఆ మొదటి క్రిస్మస్లో క్రీస్తు యేసు రూపంలో లోకానికి జన్మించి వచ్చాడు. సో మానవుడు ఏం కోల్పోయాడు? తన శీలాన్ని కోల్పోయాడు, తన శక్తిని కోల్పోయాడు, తనలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి మంచి లక్షణాలన్నిటినీ కోల్పోయాడు. అండ్ ఒక మాటలో చెప్పాలంటే తనకు ఆ ప్రేమించేటువంటి గొప్ప ఆధిక్యతను దేవుడిస్తే దాన్ని కోల్పోయాడు. అందుకనే మనిషి దేవుణ్ణి ప్రేమించడు, పొరుగువాణ్ణి ప్రేమించడు, స్వార్థంతో నిండిపోయాడు కనుక తన్ను తాను తప్ప మరి దేనిని ప్రేమించలేడు. ఒక మాటలో చెప్పాలంటే మ్యాన్ ఈజ్ అ లాస్ట్ క్రీచర్. మానవుడు నశించి తప్పినటువంటి జీవి. ఆ జీవిని వెతికి రక్షించుటకే ప్రభు అయిన యేసు వచ్చాడు. ఫ్రాన్సిస్ షేఫర్ అనేటువంటి ఒక ఫిలాసఫర్, క్రైస్తవ దేవుని సేవకుడు ఈ రకంగా తన పుస్తకంలో రాశాడు. మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారు దేవుడి నుండి ఏలియనేట్ చేయబడ్డారు, అంటే దేవుడి నుండి వారు వేరు చేయబడ్డారు. ఆ రకంగా వారు పాపమును బట్టి వేరు చేయబడినప్పుడు 5 విషయాల్లో వారు వేరు చేయబడ్డారు. అదేంటో ఒక్కొక్క మాటలో నేను మీకు చెప్తాను. మీ బైబిల్ని మీరు ఆదికాండం 3వ అధ్యాయానికి తిప్పి ఉంచండి. అక్కడ కొన్ని వచనాలు కూడా మనం చదువుతాం. జెనసిస్ చాప్టర్ 3. మొట్టమొదట వారిద్దరు కూడా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు అని ఆయన స్పష్టంగా చెప్తే వారు ఎప్పుడైతే దాన్ని మీరి తిన్నారో వారిలో జరిగినటువంటి మొదటి పరిణామం ఏంటి అంటే సైకలాజికల్ సపరేషన్. వారు మానసికంగా వారి నుండి వారు వేరైపోయారు. 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. ఆదాము అవ్వల కన్నులు తెరవబడ్డాయి. వారికి మొదట తెలిసినటువంటి సత్యం ఏంటంటే వారు దిగంబరులుగా ఉన్నారని, నగ్నంగా ఉన్నారని, వస్త్రాలు లేకుండా ఉన్నారని. అండ్ ఆ టైంలో వారికి సిగ్గంటే ఏంటో తెలిసొచ్చింది. వారి మీద వారు చేసినటువంటి తప్పు యొక్క దోషారోపణ వారికి భారంగా అనిపించింది. కనుక వారు వారి స్వంత ప్రయత్నాన్ని ఒక పరిష్కారంగా దానికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. సో మానవుడు తన యొక్క మైండ్ నుండి వేరైపోయాడు, సైకలాజికల్గా తన నుండి తాను సపరేట్ అయిపోయాడు. అందుకనే చూడండి, మనిషికి తానేంటో తెలియదు, మనిషికి తన పట్ల తనకు ఉండాల్సినటువంటి సరైనటువంటి అవగాహన లేదు. మోస్ట్ ఆఫ్ ద టైం మనల్ని మనము తప్పుగా ఇవాల్యుయేట్ చేసుకుంటాం. అంటే మన గురించి మనకు తప్పుడు అభిప్రాయము, తప్పుడు అంచనా ఎందుకుంది? మనము ఆత్మ న్యూనత అంటారు చూడండి, అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి ఎందుకు గురవుతాము? మనము రకరకాలైనటువంటి మానసిక పరమైన సమస్యలకు మనల్ని ఎందుకు అప్పగించుకుంటామంటే దాని నుండి మనము వేరైపోయాము కనుక శూన్యతలోనికి మనం వెళ్ళిపోతాం. అండ్ అనేక విషయాల్లో మనల్ని మనము సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. రెండవది ఏంటి? స్పిరిచువల్ సపరేషన్. ఆత్మీయంగా మనిషి వేరైపోయాడు. 8-9 వచనాలు నేను చదువుతున్నాను. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా అని రాయబడి ఉంది. అప్పుడు దేవుడు ఆదామును పిలుస్తాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము?
ఆ యొక్క దేవుడితో అంతవరకు సంపూర్ణమైనటువంటి సహవాసంలో ఉన్నటువంటి ఆదాము అవ్వలు పరిశుద్ధమైనటువంటి దేవుడితో పరిపూర్ణమైనటువంటి వాతావరణంలో వీరు కూడా పవిత్రంగా ఉండడం చేత ఏ రకమైన అరమరిక లేకుండా వారు ఒక్కటిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు పాపం చేశారో దేవుడికి అధికారాన్ని మరి ఇవ్వకుండా వారు దాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేశారో వారికి దేవుడి ముందుకు రావడానికి మొక్కము లేదు. సో ఆ రకంగా మరి నేను ఒక హైందవుడిగా ఉన్నప్పుడు చాలాసార్లు మా బంధువులు ఒక పని చేసేవారు, దేవుడి ముందుకు వచ్చేటప్పుడు ఇట్లా ఇట్లా అనుకుంటూ వచ్చేవారు. నాకు చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఎవ్రీ టైమ్ దే కమ్ బిఫోర్ గాడ్, వై దే డూ దిస్, ఎందుకు ఇట్లా చేసుకుంటూ వస్తాం. మనకు కూడా అట్లాగే నేర్పించారు, నాకు కూడా అట్లాగే నేర్పించారు. ఎందుకంటే నాలో తప్పుంది, నన్ను కనికరించు, క్షమించు అన్నట్టు మనం దేవుడి దగ్గరికి వస్తాం. సో మన అప్రోచ్ని బట్టే మనము యథార్థంగా దాని గురించి ఆలోచించి అన్వేషించి దాని సత్యాన్ని తెలుసుకోకపోయినా బై డిఫాల్ట్ మనం ఏం చేస్తామంటే మేము సరిగ్గా లేని వారం, తప్పిపోయినటువంటి వారం, నీ ఎదుటకు రావడానికి మాకు ఆధిక్యత లేదు, ధైర్యం లేదు, ఎందుకంటే మేము నీకు వ్యతిరేకంగా పోయాం, నిన్ను మేము గౌరవించలేదు, నిన్ను కించపరిచాం. దేవుడు అంటాడు, ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావంటే నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాక్కుంటిని. అంతవరకు భయం లేకుండా దేవుడితో సహవాసం చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు భయపడి దాక్కున్నారు. కారణం ఏంటంటే పాపం వారిని ఆ పరిస్థితికి తీసుకుని వచ్చింది. అండ్ మూడవ విషయంలో మీరు చూస్తే సోషల్ సపరేషన్, సామాజికంగా వేరైపోవడం. 11-12 వచనాలు మీరు చూస్తే దేవుడు అడుగుతున్నాడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. ఆ రకంగా మరి అప్పటి నుండి ఇక పురుషుడు ఏం చేశాడంటే వాడి ప్రతి తప్పును వాడి భార్య మీద మోపుతాడు. సో మానవుడు తన యొక్క బ్లేమ్ని ఇతరుల మీద పెట్టడం మొదలుపెట్టాడు. ఈమె నీవు నాకు ఇచ్చావు, ఈమె నన్ను తినమంటే తిన్నాను, ఈమె చేయమంటే నేను చేశాను. కొన్నిసార్లు అంటుంటారు కదా, మీకు కూడా గుర్తొచ్చే ఉండొచ్చు మీ పరిస్థితి, ఆ రకంగా మీరు చేసింది. నాలుగవది ఏంటి? ఎన్వైరన్మెంటల్ సపరేషన్. వారు పర్యావరణము నుండి వేరు చేయబడ్డారు. ఆదికాండం 3:17, జెనసిస్ 3:17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. నేల శపించబడింది కనుక ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను అది మొలిపిస్తోంది. అండ్ ఈ భూమి శపించబడింది కనుక ప్రకృతి అంతా కూడా మనకు వ్యతిరేకంగా పోయింది. అండ్ లోకానికి మనకు ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధం అనేది తెగిపోయింది. రకరకాల సమస్యల్లో మనము ఇరుక్కుంటున్నాం. అండ్ ఇక చివరిది ఏంటంటే ఫిజికల్ సపరేషన్, శారీరకంగా చనిపోతాం. 19లో నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని ఆయనతో చెప్పాడు. సో ఈ రకంగా మనము దేవుడి నుండి దూరం అయిపోయాం. దేవుడికి తిరిగి దగ్గరగా రావాలంటే యేసుక్రీస్తు మన కొరకు వచ్చి మనల్ని వెదికి రక్షించి తిరిగి దేవుడి యొక్క సన్నిధిలోనికి తీసుకురావాలి. ఎందరైతే ఆయన నామమున విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడని యోహాను 1:12 రాయబడింది. సో క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నా పాపం ఏంటో తెలుసుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు ద్వారా నేను తిరిగి దేవుడి సన్నిధిలోనికి వస్తాను. ఈ పని చేయడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు లోకంలో జన్మించాడు. అండ్ నాకున్న టైంలో నేను ఒక ముగ్గురిని, ఆయన ఏ రకంగా నశించిన ముగ్గురిని ఏ రకంగా రక్షించాడో మీకు చెప్పి ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో చాలా మందిని యేసు ప్రభు వెదికి రక్షించాడు, కానీ నేను 3 క్యారెక్టర్స్ని మీకు చూపిస్తాను. ఎందుకంటే 3 క్యారెక్టర్స్లో ఉన్న 3 లక్షణాలు ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఏదో రకంగా ఈ 3 కొరకే బ్రతుకుతారు, ఈ 3 కొరకే చస్తారు. ఏ రూపంలో వచ్చినా కూడా ఈ 3 వారి యొక్క ప్రధాన లక్ష్యం. సో దాంట్లో మొట్టమొదటిది ఇదే చాప్టర్లో లూకా 19:1-9 వరకు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభు సంచారము చేస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఎరికో పట్టణంలోనికి ప్రవేశించాడు. ఈ ఎరికో పట్టణంలో ఒక వ్యక్తి, ఆయన జక్కయ్య అనేటువంటి పేరు గల వ్యక్తి. ఆయన యొక్క వృత్తి ఏంటంటే సుంకపు గుత్తదారుడు, ఆర్ మన పరిభాషలో చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్, లేకపోతే కమర్షియల్ ట్యాక్సెస్ కమిషనర్ అని అనుకోండి, ట్యాక్స్ కమిషనర్.
ఆయన కింద ట్యాక్స్ కలెక్టర్లు ఉంటారు. వారు రోమా సామ్రాజ్యం కొరకు ట్యాక్స్ అని కలెక్ట్ చేస్తారు. కాకపోతే ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ₹1 తీసుకోవాల్సిన దగ్గర ₹5 తీసుకునేవాడు. రోమన్లు ₹1 వారి దగ్గర సుంకంగా తీసుకొని మాకు కట్టమంటే రూపాయి వారికి ఇచ్చి ₹4 జోబులో పెట్టుకునేవాడు, ₹5 తీసుకునేవాడు. సో ఇతడు ఒక చెడిపోయినటువంటి, కుళ్ళిపోయినటువంటి, ధన వ్యామోహానికి బానిసగా ఉన్నటువంటి ఒక లోక సంబంధమైనటువంటి వ్యక్తి. పైనున్నటువంటి దేవుడికి భయపడ్డు, పక్కనున్నటువంటి పొరుగువాడికి భయపడ్డు. అంత మాత్రమే కాదు, సమాజం తన గురించి ఏమనుకున్నా కూడా పట్టించుకోడు. అందరూ ఇతన్ని దుర్మార్గుడు అని, దురాశాపరుడని, ఇతని కన్నా దరిద్రుడు వారి సమాజంలో మరొకడు లేడు, ఇతడు దారుణమైనటువంటి పాపి అని అన్నా కూడా అతడు మాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికి ధనము అండ్ ఆస్తిపాస్తులే దేవతగా మారి అతన్ని నడిపించాయి. సో అతడు ఒక తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు, తప్పుడు మార్గంలో నాశనానికి నడిచి వెళ్ళిపోతున్నాడు. అతనికి దేవుడు, దేవుని యొక్క ధర్మశాస్త్రం రెండూ తెలుసు, కానీ వాటిని పట్టించుకోవట్లేదు. ఎన్నో మతాల్లో మనం చూసేది ఏంటంటే, వారు మత భక్తి చేసేటప్పుడు దాన్ని చేస్తారు, బయటకు వచ్చి చేయాల్సినటువంటి మోసాలు, చేయాల్సినటువంటి కుట్రలు, చేయాల్సినటువంటి దగాలన్నీ చేస్తారు, ఏదో రూపంలో డబ్బును సంపాదించుకోవడం కోసం. ఒకసారి నేను ఒక ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆ మతానికి సంబంధించిన ఒక మతపరమైన శాఖకు ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, వ్యాపారవేత్త ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, మరి మీ వ్యాపారంలో అంతా నీతే ఉందా, అబద్ధం ఆడట్లేదా, తప్పుడు లెక్కలు చూపట్లేదా, మీరు మొత్తం ఎంత సంపాదిస్తున్నారో దాన్ని గవర్నమెంట్కి, ఇన్కమ్ ట్యాక్స్కి రివీల్ చేసి ట్యాక్స్ కడుతున్నారా అని అంటే నవ్వాడు. నవ్వి ఆయన యొక్క మత గ్రంథంలో ఏం చెప్పబడిందో దాని గురించి చెప్పాడు. ఆయన అన్నాడు, వ్యాపారంలో అప్పుడప్పుడు అబద్ధాలు ఆడొచ్చు, అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ చూపొచ్చు, మా మతం ఆ రకంగా నాకు పర్మిషన్ ఇచ్చింది. నేను అన్నాను, మీ మతం ఇచ్చిందేమో కానీ మన దేవుడు ఆ రకంగా పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రోజున మనం ఎన్నో మతాలు పెట్టుకుని ఉండొచ్చు, కానీ మన దేవుడు ఒక్కడే పవిత్రుడు. ఆయన అపవిత్రతకు ఏ రకంగా కూడా అవకాశాన్ని ఇవ్వడు. సో ఇతనికి దేవుడు తెలుసు, దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలుసు, కానీ ఆ నిజమైన దేవుడు ఇతని దేవుడు కాదు. గాడ్ ఈజ్ నాట్ హిస్ గాడ్, గ్రీడ్ ఈజ్ హిస్ గాడ్. ఈ దురాశ అనేది ఇతని దేవుడు కనుక అతన్ని నాశనానికి నడిపిస్తున్నప్పుడు అతడు నడుచుకుంటూ పోతున్నాడు, ఏం పట్టించుకోవట్లేదు. 2 పాకెట్లు నిండుగా ఉంటే అతని యొక్క హార్ట్ ఫుల్గా ఉంటుంది. అదే ఆయన యొక్క జీవిత లక్ష్యం. ఆఫ్రికా దేశంలో ఒక తెగ ప్రజలకు ఒక విచిత్రమైనటువంటి ఆచారం ఉంది. వారు ఎవరినైతే రాజుగా ఎన్నుకుంటారో ఆ రాజుగారికి 7 సంవత్సరాలు కావాల్సిన సపర్యలన్నీ చేస్తారు, అడిగిందల్లా ఇస్తారు, సుఖముతో అతన్ని చూస్తారు. 7వ సంవత్సరంన ఇంకొక వ్యక్తిని రాజుగా ఎంచుకున్న దినాన్న ఇతనికి పట్టం కడతారు, వీడికి పాడె కడతారు, అంటే వీడిని చంపేస్తారు. సో 7 years కింగ్గా ఉండొచ్చు, దాని తర్వాత నువ్వు చావాలి. ఒకవేళ 21వ సంవత్సరంలో నువ్వు కింగ్ అయితే 28 yearsకి నీ జీవితం అయిపోతుంది. నీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు దేవుడు ఇచ్చినా కూడా ఆ 7 ఏళ్ల సుఖం కోసం, ఆ 7 ఏళ్ల సంతోషం కోసం, ఆ 7 ఏళ్ల సంపద కోసం, ఆ 7 ఏళ్ల ఘనత కోసం నీ యొక్క శాశ్వత జీవితాన్ని నువ్వు ఇచ్చేయాలి. విచిత్రం ఏంటంటే, ఇది తెలిసినా కూడా ప్రతి 7 ఏళ్లకు 100ల కొద్దీ మేము రాజవుతామని ముందుకొస్తారంట. సో మానవుడు ఎంతగా అవివేకో దాన్ని బట్టి, ఈ చారిత్రాత్మకమైనటువంటి విషయాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. జక్కయ్య దేవుణ్ణి వెతకట్లేదు, కాకపోతే ఆ యేసుక్రీస్తే స్వయంగా అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయంలో ఒక మాట ఉంది, దేవుడి యొక్క ఔన్నత్యాన్ని గురించి లేకపోతే ఆయన స్వభావాన్ని గురించి రాయబడిన మాట. ఐజయా 65:1, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. ఎవరైతే నన్ను గురించి అడగలేదో, ఎవరైతే నన్ను వెదకలేదో వారిని నా దగ్గరికి రానిచ్చానని ప్రభు చెప్తున్నాడు. నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. సో దేవుడు ఏం చేస్తున్నాడు? గాడ్ హెస్ టేకెన్ ది ఇనిషియేటివ్. దేవుడే దానికి నాంది పలికాడు. దేవుడే ఈ పాపుల రక్షణ కొరకు పరిష్కారం ఇవ్వాలని తన ప్రియ కుమారుని లోకంలో 2000 సంవత్సరాల క్రితం పంపించాడు. సో యేసుక్రీస్తు లోకరక్షకుడిగా వచ్చాడు. ఓ భక్తుడు ఆయనను గురించి రకంగా అంటాడు, జక్కయ్య అనేటువంటి నశించుచున్న ఆత్మ ఆయనను వెతకకుండా, పాప క్షమాపణ కొరకు ఆలోచించకుండా, రక్షణ కొరకు కనిపెట్టకుండా ఉన్నప్పుడు, యోగ్యత లేనప్పుడు అడగకుండానే యేసుక్రీస్తు అతని యొక్క చెట్టు దగ్గర ఆగి అతనితో మాట్లాడాడు. అడగకుండానే యేసు అతని ఇంటికి వస్తానని, అతని ఇంట్లో అతిథిగా ఉంటానని అతన్ని అడిగాడు. అడగకుండానే యేసు అతని హృదయాన్ని తాకి, హృదయాన్ని తెరిచి
ఆ రక్షణను అతనికి అతని ఇంటి వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అన్ఆస్క్డ్, అడగకుండానే. మనం కూడా అడగకుండానే దేవుని యొక్క సువార్తను వింటున్నాం. నేను ఒకప్పుడు క్రిస్టియన్ అవ్వక మునుపు 30 ఏళ్ల ముందు మా ఇంట్లో ఎవరైనా మీటింగ్ పెడతానంటే వద్దనేవాడిని. ఎవరైనా చర్చికి పిలిస్తే వెళ్ళేవాడిని కాదు. ఎవరైనా సువార్త చెప్పబోతే హృదయంలో మొదట నువ్వు బతుకు, ఆ తర్వాత నాకు చెప్పు, నీ బతుకే అతుకు అని నేను అనుకునేవాడిని. సో అట్లాంటి వాడిని దేవుడు ఏం చేశాడు, నేను ఆయన్ని అడగనప్పుడు, నేను ఆయన్ని వెతకనప్పుడు ఆయన నన్ను వెతికి, నన్ను అడిగి నన్ను రక్షించాడు. సో మన దేవుడిలో ఎంత గొప్పతనం ఉందంటే, మనం ఆయన్ని కాదని చెప్పి వెళ్ళిపోయినా కూడా మనల్ని వదలకుండా మన వెంటబడి మనల్ని రక్షించుటకు ఆయన ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. సో జక్కయ్య ఇంటిలో ఆయన నేడు నీ ఇంట్లో ఉండాలని చెప్పినప్పుడు జక్కయ్య వెంటనే ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. అతడు ఎప్పుడైతే తన ఇంట్లో యేసును చేర్చుకున్నాడో అతనిలో మార్పు రావడం ప్రారంభమైంది. ఆ పాపి అయినటువంటి మనిషి పవిత్రపరచబడ్డం ప్రారంభమైంది. అతడి దగ్గర ఉన్నటువంటి దురాశ అనేది కంప్లీట్గా చచ్చింది. దాంట్లో నుండి బయటపడి 8వ వచనంలో అంటాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాడు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఒక మనిషి జీవితంలోనికి, హృదయంలోనికి, గృహంలోనికి, కుటుంబంలోనికి వస్తే ఆ యొక్క కుటుంబము, ఆ వ్యక్తి ఎంత మార్పు చెందుతారో చూడండి. రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఇప్పటికి నేను 30 క్రిస్మస్లు చూశాను 30 ఏళ్లలో. మరి చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ చేర్చుకుంటారు, కానీ వారి యొక్క క్రిస్టియానిటీలో ఈ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ని చూడడం చాలా తక్కువ. జక్కయ్య యేసు చేత విడుదల పొందాడు, రక్షించబడ్డాడు. అతడు ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ని చూపిస్తాడు. దేవుడి వాక్యం మనకేం చూపిస్తోంది? దేవుడు మొదట హ్యూమన్ ఇన్స్టిట్యూషన్ని మార్చడానికి ఇష్టపడలేదు. దేవుడు మొదట హ్యూమన్ ఫిలాసఫీని మార్చడానికి ఇష్టపడలేదు. దేవుడు ప్రథమంగా హ్యూమన్ హార్ట్ని మార్చడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే హ్యూమన్ హార్ట్ ఈజ్ ద ఫౌండేషన్ టు హ్యూమన్ ఇన్స్టిట్యూషన్ అండ్ హ్యూమన్ ఫిలాసఫీస్. సో హ్యూమన్ హార్ట్, ఇఫ్ ఇట్ ఈస్ రాటన్, ఆల్ దీస్ థింగ్స్ విల్ కంటిన్యూ టు రాట్. సో ఇక్కడ దాన్ని మారిస్తే ఇవి మారుతాయి. లోకం ఏం చేస్తుంది? మతాలు ఏం చేస్తాయి? మంచి చెప్పేవారు ఏం చేస్తారు? ఇన్స్టిట్యూషన్స్ని, పాలసీస్ని, ఫిలాసఫీస్ని మారుద్దాం అంటారు. ఎందుకంటే హృదయాన్ని మార్చటం వారికి చేత కాదు కనుక. దేవుడు ఒక్కడే హృదయాన్ని మార్చగలడు. సో జక్కయ్య లాంటి మనిషి హృదయాన్ని మార్చేశాడంటే చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయమో. ఎప్పుడైతే అతడు ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చాడో అప్పుడు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. క్రిస్మస్ జరిపిన ప్రతి కుటుంబము, ఏ కుటుంబం అయితే క్రిస్మస్ జరుపుకుంటుందో వారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మా ఇంటికి రక్షణ వచ్చిందా? మా ఇంటి మీద నక్షత్రం ఉంది, కానీ మా ఇంట్లో నీతి సూర్యుడు ఉన్నాడా? స్టార్ బయట ఉంటే గొప్ప కాదు, సన్ ఆఫ్ రైచియస్నెస్ ఇంట్లో ఉన్నాడా, నా గుండెల్లో ఉన్నాడా అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒకప్పుడు ఆ రకంగా లేకుండా బతికినటువంటి వారు చాలామంది. ఎందుకంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఎవరో పోయి చెప్తే కానీ తెలిసేది కాదు. కానీ ఈ రోజున మనం సాకు చెప్పడానికి అవకాశమే లేదు. విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ వారు బ్రెజిల్ దేశంలో, ఆ బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక భాషలోనికి లూకా సువార్తను తర్జుమా చేయిస్తున్నారు. ఆ భాష మమియాండే అనేటువంటి భాష. సో ఆ భాషలోకి తర్జుమా అయినప్పుడు జీసస్ అనేటువంటి ఫిల్మ్ వచ్చింది. మీలో కొంతమందికి అది గుర్తు ఉండొచ్చు. ఆ ఫిల్మ్ కోసం ఒక సౌండ్ ట్రాక్ తయారు చేస్తున్నారు. ఆ సౌండ్ ట్రాక్ తయారు చేసేటప్పుడు ఆ భాష మాట్లాడగలిగినటువంటి లోకల్స్నే దాంట్లో తీసుకొని వారితో డబ్బింగ్ చేయిస్తున్నారు. సో ఆ లోకల్స్లో ఒక ఆయన స్కౌండ్రల్ అనమాట, అంటే చాలా పెద్ద రాస్కెల్ అంటారు చూడండి, చెడ్డవాడు, దుర్మార్గుడు. వాడు ఇలాంటి దొంగ, ఇతరులదంతా దొంగిలించుకొని తాను పెరిగేటువంటి వ్యక్తి. సో వాడికే జక్కయ్య పాటనిచ్చారు, జక్కయ్య యొక్క పాత్రను వాడికి ఇచ్చారు. సో వాడు ఆ డైలాగ్ చదవాల్సి వచ్చినప్పుడు, నేను దొంగిలించి తిని అనకుండా, ప్రభు ముందు నిలబడినప్పుడు నేను దొంగిలించి తిని అనకుండా వాడు దొంగిలించను అంటున్నాడు. అంటే జక్కయ్య దొంగిలించాడు. ఇక్కడ కూడా వాడు ఆ యొక్క సీన్లోకి వచ్చినా కూడా వాడి యొక్క స్పిరిట్ ఎట్లా పనిచేస్తుందో చూడండి. వాడు దొంగిలించను అంటే డైరెక్టర్ దాన్ని ఆపేసి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పినా కూడా వాడు ఒప్పుకోవట్లేదు. దీంట్లో మనకు మన తప్పును ఒప్పుకోకుండా ఉండేటువంటి లక్షణం ఏంటో చూపించబడుతోంది. మనం ఎవ్వరము కూడా తప్పును ఇతరులు ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడం, దాన్ని కప్పుకోవడానికి, దాన్ని లేదు అని సమర్థించుకోవడానికే ఇష్టపడతాం. 2-3 రోజులు వాడితో మాట్లాడి వాడిని ఒప్పించిన తర్వాత చివరికి వాడు నేను దొంగిలించి తిని అని చెప్పి జక్కయ్య పాత్రను కరెక్ట్గా పోషించాడు. ఆ ఫిల్మ్ తయారైంది.
ఆ తెగ వారికి దాన్ని చూపించారు. 2 గంటల ఆ చలనచిత్రాన్ని వారు చూపిస్తున్నప్పుడు సిలువ మీద యేసు ప్రభు పడుతున్నటువంటి శ్రమను చూసినప్పుడు ఈ డైరెక్టర్ ఒకటి గమనించాడు. ఏ వ్యక్తి అయితే జక్కయ్య పాత్రను పోషించాడో వాడి 2 కన్నుల నిండా నీళ్లు జలజల కారిపోతున్నాయి. అంటే నాలాంటి పాపి కోసం ఆయన పవిత్రుడు సిలువలో ఆ రకంగా శిక్ష అనుభవించి రక్తమును కార్చి చనిపోయి తిరిగి లేచాడా, నేనంటే నాకే అసహ్యం, నన్ను ఆయన అంత ప్రేమించాడా అని మారు మనసు పొందాడు. సో జక్కయ్య కూడా ఆ రకంగా క్రీస్తు యేసు ద్వారా మారు మనసు పొందినప్పుడు, సేవియర్ దొరికినప్పుడు సిల్వర్ని వదిలేశాడు. ఈ రోజున చాలా మంది సేవియర్ అంటారు, కానీ సేవియర్ని అడ్డం పెట్టుకొని ఇంకా సిల్వర్ కోసమే పాకులాడేటువంటి వారు ఈ సత్యాన్ని గ్రహించుట చాలా అవసరం. రెండో వ్యక్తి, జీసస్ సాట్ సాల్ లాస్ట్ ఇన్ ప్రైడ్. మొదటిది జీసస్ సాట్ జాకియస్ లాస్ట్ ఇన్ పొజెషన్స్. సౌలు అనేటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. ఇతడు దేనికి సాదృశ్యమో నేను మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము, యాక్ట్స్ చాప్టర్ 9 1 నుండి 6 వరకు మీరు తర్వాత చదువుకోండి. నేను అక్కడక్కడ కావలసిన భాగాన్ని చదువుకుంటూ వెళ్తాను. సౌలు అనేటువంటి ఒక యూదుడు, అతడు తర్వాత పౌలుగా మనకు బైబిల్లో కనబడతాడు. యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా కనబడతాడు. కానీ ఇతడు ఒక గర్వాంధుడు, అహంభావముతో ఉన్నటువంటి వాడు. మొదటివాడు ధన వ్యామోహములో ఉంటే ఇతడు అహంభావముతో ఉన్నాడు. ఇతడికి గర్వం ఎక్కువ, ఇతడికి అహం ఎక్కువ. ఎందుకంటే ఇతడిలో ఉన్నటువంటి యోగ్యతలు కూడా ఈ లోకముతో పోల్చుకుంటే చాలా ఉన్నతమైనవి, చాలా ఎక్కువైనవి. మీరు ఏ స్థాయిలో తీసుకున్నా కూడా ఇతడు టాప్ మోస్ట్ పర్సన్ గానే నిలబడతాడు. ఆ రకంగా ఇతనికి క్రెడెన్షియల్స్ ఉన్నాయి. సో ఈ సౌలు గురించి చూస్తే యూదా మత ప్రవీణుడు, ధర్మశాస్త్రములో జేన ఎక్స్పర్ట్ అండ్ పరిసయత్వంలో నిందారహితుడు. అతడు దేవుని కొరకు కలిగినటువంటి ఆసక్తిలో అతనిలో ఏ లోపము కనబడదు. సో రకంగా చెప్తే ఇటు జ్ఞానం విషయంలో, అటు భక్తి విషయంలో అండ్ అటు శాస్త్రం విషయంలో అన్నిట్లో కూడా అతనికి మించిన వారు లేరు అనే చెప్పచ్చు. కానీ ఇతడు ఏం చేశాడు? క్రీస్తు అనేటువంటి ఈ ప్రభువు గురించి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, సంఘం ప్రారంభమైనప్పుడు దానికి వ్యతిరేకిగా, విరోధిగా తయారయ్యాడు. ఆ అర్లీ చర్చ్ని, ఆది సంఘాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని మరి చిత్రహింసల పాలు చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఆ యూదా మతానికి పెద్దలుగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర నుండి ఆయన అనుమతి పత్రాలు తీసుకొని ఈ దమస్కులో ఉన్నటువంటి క్రిస్టియన్స్ని వెనక్కి తీసుకురావడానికి పోయాడు. ఒక దేశంలో నేరం చేసి ఇంకో దేశానికి నేరస్తుడు పారిపోతే ఆ దేశం నుండి వాడిని మరలా ఈ దేశానికి తీసుకుని వచ్చి శిక్షించడాన్ని ఎక్స్ట్రాడిషన్ అంటారు. అక్కడ ప్రభుత్వం వాడిని అప్పగిస్తే ఈ ప్రభుత్వం ఇక్కడికి తెచ్చి ఇక్కడ కోర్టులో శిక్షిస్తారు. సో పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళని పట్టుకుని వచ్చి ఇక్కడ శిక్షించాలి. సో ఆ రకంగా ఆయన తీసుకున్నాడు. ఇక్కడ ఆర్గనైజ్డ్ రిలీజన్ గురించి ఒక మాట నేను చెప్తాను. ఏదైనా సరే ఒక క్రమము కలిగినటువంటి ఏర్పడినటువంటి మతముగా ఉంటే అది అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ క్రైస్తవ్యం అనేటువంటి విశ్వాస సహితమైనటువంటి మార్గమును ద్వేషించింది. దీన్ని చాలా రకాలుగా నాశనం చేయాలని ప్రయత్నించింది. ఆర్గనైజ్డ్ రిలీజన్స్ చాలా ఉన్నాయి ప్రపంచంలో. మన దేశంలో కూడా క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా పోరాడేది ఆర్గనైజ్డ్ రిలీజనే. సో ఇదేం కొత్త కాదు. ఆ టైంలో జుడైజం ఆర్గనైజ్డ్ రిలీజన్గా ఈ క్రిస్టియన్ వేని వారు నాశనం చేద్దాం అనుకున్నారు. సో సౌలు ఏంటి? బాగా మదమెక్కినటువంటి వాడు, అహం కలిగినటువంటి వాడు అండ్ స్వనీతిపరుడు, హత్యలు చేయడానికి కూడా వెనుకాడనటువంటి వాడు. స్టెఫను లాంటి ఆత్మ పూర్ణుణ్ణి, స్టెఫను లాంటి పవిత్రుణ్ణి, స్టెఫను లాంటి ఆ వినయ మనస్కుణ్ణి రాళ్లతో కొట్టి చంపుతుంటే సౌలు ఏ ఇమోషన్ లేకుండా చూసి దానికి సమ్మతిని ఇచ్చాడు. సో సౌలు మనము పౌలుగా చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓ ఈజ్ అ హోలీ గాయ్. పౌలు ఏంటి హోలీ గాయ్? నో, హీ వాజ్ వర్స్ దెన్ మోస్ట్ ఆఫ్ అస్. మనందరిలో చాలా మంది కన్నా దారుణమైన వ్యక్తి. మీరైనా ఒక కుక్క చస్తే కన్నీళ్లు కార్చి ఆ పూట కూడు తినరేమో, కానీ అతని ముందు స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపుతుంటే అతనికి అసలు ఒక ఇమోషన్ కూడా లేదు. అట్లాంటి సౌలు ఆయన దమస్కుకి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి దమస్కు అనేది 150 మైళ్ళు. ఆ రోజుల్లో ఆ దూరం పోవాలంటే 7 రోజులు పడుతుంది. 7 days ఈ యొక్క ప్రయాణం. సౌలు 7 days కాదు, 70 days వెళ్తాడు, 70 months వెళ్తాడు ఆయన అనుకున్నది సాధించడానికి. సో ఒక హంటర్గా
ఈ క్రైస్తవ విశ్వాసుల యొక్క రక్తం కోసం వారి వెంటబడి పోతున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. అప్పటిదాకా అతడు చేయాల్సినటువంటి అరాచకాలన్నీ చేశాడు. ఇక అతన్ని దేవుడు సరిచేయాలి, నశిస్తున్నటువంటి అతన్ని రక్షించాలని యేసు ఏం చేశాడంటే, దమస్కు మార్గములో అతడున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించి అతడు నేల పడేటట్టు చేసింది. అప్పుడు ఒక స్వరం వినబడింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని. సో వెంటనే సౌలు ఏం చేస్తాడు చూడండి, ఆయన రెస్పాన్స్ చూడండి. ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును. సో సౌలుకి ఇది ఒక షాకింగ్ ఎక్స్పీరియన్స్, అంటే దిమ్మ తిరిగిపోయేటువంటి ఎక్స్పీరియన్స్. దేన్ని నాశనం చేయడానికి పోతున్నాడో, ఏ నామరూపము లేకుండా చేయడానికి పోతున్నాడో ఆయనే ఎదురుపడి యేసును నేను అనేసరికి అతడు ఇక తన లైఫ్లో దానికన్నా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటాడని అనుకోలేదు. తెలుగు బైబిల్లో 2 పదాలు మనకి కనిపించవు, అంటే 2 స్మాల్ లైన్స్ కనిపించవు. ఇంగ్లీష్లో అతడు మొదట ప్రభువా నీవెవడవు అని అడిగాడు, హూ ఆర్ యు లార్డ్ అని అడిగాడు. రెండవదిగా అతడు నన్నేం చేయమంటావు ప్రభువా అని అడుగుతాడు. ప్రభువా నన్నేం చేయమంటావు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి క్రైస్తవుడు లేక క్రీస్తును ప్రేమించి అభిమానించి గౌరవించి ఆయనను ఇంకా తెలుసుకోవాలని ఆశపడే ప్రతి మనిషి రక్షణ ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసుకోవాలి. రక్షణ ఎక్కడ ప్రారంభమవుతుందంటే మొదట నీవెవడవు ప్రభువా అని అడుగుట ద్వారా, ఆయన ఎవరో తెలుసుకున్నట ద్వారా రక్షణ ప్రారంభమవుతుంది. చాలామంది యేసును తెలుసుకోకుండా, ప్రభు అని తెలుసుకోకుండా వారు మరి బాప్తిజమం తీసుకుంటారు, పరిశుద్ధ బలలో చేయి వేస్తారు, మెంబర్షిప్ తీసుకుంటారు, అండ్ ఇంకా నానా రకాలుగా చేస్తారు. కానీ మొదట ఆయన నీకు తెలుసా? ఈ క్రిస్మస్ టైంలో డూ యు నో హూ జీసస్ ఈజ్? యేసు ఎవరో నీకు తెలుసా? ఆయన ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపొస్తలుల కార్యముల్లో రాయబడింది. ఆయన నామంలోనే మనకు రక్షణ. సో పౌలు ఆయన్ని తెలుసుకున్నాడు. యేసు అన్నప్పుడు ఆయనకేం వినబడి ఉంటుంది? ఒక యూదుడిగా ఆయనకు ఏమి తటస్థించి ఉంటుంది? యాషువా అని అంటున్నాడు, లేకపోతే యెహోషువ అని అంటున్నాడు, జెహోవా ఇస్ సాల్వేషన్, యావే ఇస్ సాల్వేషన్ అంటున్నాడు. అనగానే అతనికి ఎంత దెబ్బ తగిలి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో వెంటనే అన్నాడు, నన్నేం చేయమంటావు ప్రభువా అంటే ఆ ఒక్క మూమెంట్లో అతని లైఫ్ని దేవుడు తలకిందులు చేసేసాడు. జక్కయ్య జీవితాన్ని ఒక మూమెంట్లో కంప్లీట్గా మార్చేశాడు. సౌలు జీవితాన్ని ఒక మూమెంట్లో కంప్లీట్గా తలకిందులు చేసేసాడు. డియాట్రిక్ బాన్హాఫర్ అనేటువంటి ఒక జర్మన్ భక్తుడు, అతడు నాట్జీలకి, హిట్లర్కి వ్యతిరేకంగా మాట్లాడినందుకు, వారిని దేవుడి పేరట ఆపు చేసే ప్రయత్నం చేసి రాసినందుకు జైల్లో పెట్టారు. 1943లో ఆయన హిట్లర్ యొక్క జైల్లో ఉన్నప్పుడు, అదే టైంలో ఇంకా కొన్ని వారాల తర్వాత క్రిస్మస్ అనేది జరపబోతుంది. ఆ టైంలో ఒక ఫ్రెండ్కి ఉత్తరం రాసి రకంగా రాశాడు, జైల్లో ఉన్నవారు దేనికోసం కనిపెడతారు, దేనికోసం ఆశిస్తారు? అక్కడ ఉన్నటువంటి పనికి మాలిన పనులు చేసుకుంటూ ఒకే ఒక విషయం కోసం కనిపెడతారు, నిరీక్షిస్తారు. ఎందుకంటే స్వేచ్ఛ వస్తుందేమో అని. అండ్ స్వేచ్ఛ వారికి రావాలంటే బయట నుండే రావాలి. ఫ్రీడమ్ అనేది బయట నుండే రావాలి. ఎందుకంటే నిన్ను జైలు గదిలో ఆ యొక్క జైలర్ లాక్ వేసి పెడితే మళ్ళీ అతడే బయట నుండి వచ్చి లాక్ తీసి నిన్ను బయటికి తీసుకొని రావాలి. అది రాసి ఒక మాట అన్నాడు, అడ్వెంట్ అంటే క్రీస్తు యొక్క రాకడ మరి దీనికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఆ రకంగా బందీలుగా ఉన్నటువంటి మనందరినీ బయట నుండి వచ్చి ఆయన విడుదల చేశాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బందీ. మీరు దేనికి బందీయో నాకు తెలియదు, కానీ మరి దాంట్లో నుండి మిమ్మల్ని మీరు బయటికి తీసుకొని రాలేరు, నన్ను నేను బయటికి తీసుకొని రాలేను. సౌలు తాను బయటికి తీసుకొని రాలేడు. కనుక యేసుక్రీస్తు వచ్చి అతన్ని దాంట్లో నుండి బయటికి తీసుకురావాల్సి వచ్చింది. సో సౌలు యొక్క స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. యేసు యొక్క జన్మ, క్రిస్మస్ అనేది మనము ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఆ రకంగా చేసుకున్నప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడా అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేవుడి వాక్యంలో క్రిస్మస్ అంటే ఏంటి? నశించిన దానిని వెతికి రక్షించుటకు క్రీస్తు పుట్టాడు. క్రీస్తు యొక్క ఒకే ఒక ఉద్దేశం ఏంటి? ఈ రకంగా ఒక జక్కయ్యను వాడి ధన వ్యామోహము నుండి రక్షించినప్పుడు, ఒక సౌలుని అతని యొక్క అహము నుండి రక్షించినప్పుడు ఆయన యొక్క ఆనందానికి అవధులు ఉండవు. కానీ మనము ఆ మెయిన్ థింగ్ను వదిలేసి వేరే వాటిలో పడిపోయి కొత్త బట్టలు కొనుక్కొని, ఆర్ తెలుగులో చెప్పాలంటే క్రిస్మస్ అంటే ఏంటి? కేకులు. క్రిస్మస్ అంటే ఏంటి? కార్డులు. క్రిస్మస్ అంటే ఏంటి? కొవ్వొత్తులు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ తాతలు. క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ తారలు.
ఇది కాదు క్రిస్మస్. క్రిస్మస్ అంటే నశించిన దానిని వెదికి రక్షించుటకు క్రీస్తు అను రక్షకుడు లోకంలో జన్మించాడు. ఆయన ద్వారానే మానవ జీవితాలు, జన్మలు సార్థకమవుతాయి. సో ఈ పాపిని ఎంతగా ఆయన మార్చేశాడో చూడండి. ఏ ప్రభువుని అతడు హత్తుకున్నాడో ఆ ప్రభు కోసం తన ప్రాణం ఇచ్చేశాడు. యేసుకు వ్యతిరేకిగా ఉన్నటువంటి వాడు యేసుని ఎంతగా హత్తుకున్నాడంటే ఈ స్థాయి సాక్ష్యం ఇచ్చాడు, ఇక జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. సో ఒక క్రిస్టియన్గా నేను ఎప్పుడు సంతోషిస్తానంటే, నా ప్రభు అయినటువంటి యేసు ఒక వ్యక్తి హృదయంలో, ఒక వ్యక్తి జీవితంలో నాకు ఆ రకంగా దర్శనం ఇచ్చినప్పుడు. When a person truly goes through a radical transformation and when I can see Christ or the likeness of Christ in that person, that is Christmas to me. మీరు నాకు $1 బిలియన్ ఇచ్చినా నాకు సంతోషం అనిపించదు, కానీ నా క్రీస్తు ఒకరి జీవితంలో ప్రవేశించి వారి జన్మను తరింపజేస్తే కలిగేటువంటి సంతోషం అంతా ఇంత కాదు. సో క్రిస్టియన్స్ వారి యొక్క మైండ్ సెట్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రైస్ట్ మైండ్తో ఆలోచించాల్సిన అవసరం ఉంది. చైనాలో నేను హాంకాంగ్లో ఉన్న దినాల్లో ఒక పని చేశాను. చైనీస్ వాళ్ళతో మాట్లాడాలంటే నాకు చైనీస్ రాదు. చైనీస్ వాళ్ళు 3 రకాల డైలెక్ట్స్ మాట్లాడతారు. ఒకటి మ్యాండరిన్, రెండవది క్యాంటనీస్, మూడవది పుతంగువా. ఈ 3 కఠినమైన భాషలు. సో నేను అనుకున్నాను ఎట్లా వీళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. సో కొన్ని దినాలు చైనీస్ పదాలు, చైనీస్ యొక్క క్యారెక్టర్స్ అంటే ఆ యొక్క అక్షరాలు ఎట్లా ఉంటాయో వాటిని నేర్చుకోవడం మొదలుపెట్టాను. దాంట్లో రైచియస్నెస్ అనేది ఒక చాలా బలమైనటువంటి పదం అన్నమాట. వర్డ్ రైచియస్నెస్ అంటే నీతి. దాంట్లో 2 చైనీస్ క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటేమో నన్ను సూచించేది, ఇంకొకటేమో గొర్రె పిల్లను సూచించేది. సో ఈ క్యారెక్టర్ మీద ఈ గొర్రె పిల్లను అట్లా పెట్టినప్పుడు అది చైనీస్ భాషలో రైచియస్నెస్ అన్నమాట. సో దీంట్లో బిబ్లికల్ ట్రూత్ ఎంత గొప్పగా మనకు కనపడుతుంది. నాలాంటి పాపి ఆ పవిత్రమైనటువంటి దేవుడికి దూరమైపోయి నాశనానికి పోతున్నప్పుడు గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నాకు దేవునికి మధ్యలో అడ్డుగా వచ్చాడు. నా పాపాన్ని ఆయన మీద మోపుకున్నాడు. ఆయన యొక్క కోపాన్ని నా పాపం మీద పడకుండా ఆయన మీద పడేటట్టు చేసి ఆయన నా కొరకు బలియాగమై నన్ను రక్షించాడు. దిస్ ఇస్ రైచియస్నెస్. స్వనీతి కోసం చాలా మంది తాపత్రయపడుతుంటారు. నేను ఈ మంచి చేస్తాను, నేను ఆ ధర్మం చేస్తాను, నేను ఈ రకంగా నన్ను నేను మంచివాడిగా చేసుకుంటాను. కాదు, నీకు నాకు ఒక మధ్యవర్తి అవసరం, మీడియేటర్ అవసరం. ఆ మీడియేటరే యేసుక్రీస్తు. సో ఆయన మన కొరకు, దేవుడికి మనకు మధ్యలో వచ్చి బలియాగం అయిపోయాడు కనుక మనల్ని రక్షిస్తాడు. సో యేసు ఎందుకు జన్మించాడు అంటే మన కొరకు బలిగా అర్పించబడ్డానికి ఆయన జన్మించాడు. ఫైనల్ పాయింట్లోనికి నేను వచ్చేస్తున్నాను. 3వది, జీసస్ sought the adulterous woman lost in pleasure. Jesus sought the adulterous woman lost in pleasure. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక సంఘటన, క్రైస్తవులైనటువంటి వారందరికీ బాగా సుపరిచితమైనటువంటి సంఘటన. దాని గురించి నేను జస్ట్ బ్రీఫ్గా 2 మాటలు పాయింట్అవుట్ చేసి ముగిస్తాను. అక్కడ ఒక వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె పేరేంటో తెలియదు, ఆమె వివరాలు ఏంటో మనకు తెలియదు. కానీ ఆమెను పరిసయ్యులు వ్యభిచారములో ఉన్నప్పుడు పట్టుకున్నారు. వెన్ షీ వాస్ కమిటింగ్ ది యాక్ట్ దే కాట్ హర్. నా ఒక్కరిని ఎందుకు పట్టుకున్నారో, ఆ మగవాడిని ఎందుకు పట్టుకోలేదో మనకు తెలియదు. బహుశా వచ్చిన వాళ్ళందరూ మగవాళ్ళు అయి ఉంటారు, అందుకనే మగవాడిని పట్టుకొని తీసుకొని రాలేదు. ఏది ఏమైనా ఆ టైంలో పర్ణశాలల పండుగ, ఫీస్ట్ ఆఫ్ టాబర్నకల్స్. ప్రపంచంలో మీరు ఏ పండుగలోనైనా 2 విషయాలు చూస్తారు. ఒకటి భక్తిని చూస్తారు, రెండవది భ్రష్టత్వాన్ని చూస్తారు. మీరు వెళ్ళండి ప్రతి చోట. ఈ మధ్య మనకి హైదరాబాద్కి దగ్గరలోనే ఒక గుట్ట ఉంది, దాని గురించి న్యూస్ పేపర్లో కొన్ని వార్తలు చదివాం. అక్కడ చాలామంది భక్తులు వస్తున్నారు, కానీ అక్కడే చాలామంది ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేసింది. సో ఇక్కడ పైటీ ఉంటుంది అండ్ ప్రాస్టిట్యూషన్ ఉంటుంది. అదే ప్రకారము చాలామంది వచ్చిపోతుంటారు, చాలా రకాలుగా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. వ్యాపారం కూడా చాలా గొప్పగా జరుగుతుంటుంది. విశ్వాసాన్ని వ్యాపారంగా వాడుకునేవారు చాలామంది ఉంటారు ప్రపంచంలో. సో ఆ రకంగా పర్ణశాలల పండుగ జరుగుతున్నప్పుడు ఎవడో యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసి ఉండొచ్చు. ఆ తర్వాత వాడి ఆశ తీర్చుకోవడానికి ఒక వ్యక్తితో వ్యభిచారం కూడా చేసి ఉండొచ్చు. ఆ టైంలో ఈమెను వారు పట్టుకొని ఉండొచ్చు. మనకి స్టోరీ తెలియదు, జస్ట్ ఒక ఆలోచన మాత్రమే. సో యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. వారికి
ఇంకొక చెడ్డ ఆలోచన ఉంది, ఈయనను ఏ రకంగానైనా ఈ విషయంలో ఇరికిద్దాం అని వారు ఆమెను తీసుకుని వచ్చినప్పుడు ఆయన అడిగారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని అడిగిరి. మోషే ప్రకారం ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపాలి, కానీ ఆ టైంలో రోమన్ సామ్రాజ్యం ఉంది, రాళ్లతో కొట్టి చంపితే రోమన్ సామ్రాజ్యం ఒప్పుకోదు. సో యేసు ప్రభుని ఎలా ఇరకాటంలో పెట్టాలనుకున్నారు? ఇతడు ఒకవేళ రాళ్లతో కొట్టి చంపమంటే రోమన్ సామ్రాజ్యం ఎదుట నేరస్తుడిగా నిలబడతాడు, అతడు రాళ్లతో కొట్టొద్దంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారం నేరస్తుడిగా నిలబడతాడు. సో ఏదో రకంగా ఇతన్ని నేరస్తుడిగా నిలబెట్టొచ్చు అనుకున్నారు, కానీ వారికి బుద్ధినిచ్చినోడికి బుద్ధి లేదు అని ఎట్లా అనుకుంటారు చెప్పండి? ఒక ఆయన అనేవాడు కొడుకుని చూసి, నా కడుపు నుండి కాళ్ళు తీస్తున్నావేంటరా అనేసి. సో అట్లుంటుంది, అంటే నాకే బుద్ధి చెప్తున్నావేంటని. సో యేసు ప్రభు చాలా చక్కగా ఆ యొక్క విషయాన్ని చాలా టెండర్గా అండ్ చాలా వైజ్గా హ్యాండిల్ చేశాడు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆమెను వారు అందరి మధ్యలో నిలబెట్టారు, ఆమె మీద దోషం మోపారు, ఆమెకు శిక్ష విధించమని అడిగినప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు, మరి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అన్నాడు. రాళ్ళతో కొట్టాలంటున్నారు కదా, మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయండి. మామూలుగా ధర్మశాస్త్రం ప్రకారము ఎవడైనా ఇతరులు నేరం చేస్తుంటే చూస్తే మొదటి సాక్షి వీడైతే వారి నేరం రుజువు చేయబడినప్పుడు వీడే మొదటి రాయి వేయాలి. సో మీలో పాపం లేని వాడు వేయండి అంటే బైబిల్ అక్కడ ఏమని చెప్తుంది? మీరు జాగ్రత్తగా చూస్తే వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఫస్ట్ పెద్దవాళ్ళు పోయారు, తర్వాత చిన్నవాళ్ళు పోయారు. ఎందుకంటే పెద్దవాళ్ళకే ఈ ఆలోచన వచ్చి ఉంటుంది. సో ఒకరితో ఒకరు బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు రాళ్ళు వేయలేదు అంటే, వారు ఎవరు కూడా పాపము లేని వారు కారు అని నోరు మెదపకుండానే చెప్పేశారు. ఆ ప్రభు ఒక్కడే పాపము లేని వాడు, అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా పాపులే. ఆ తర్వాత ఆమెను అడుగుతాడు యేసుక్రీస్తు ప్రభు, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె ఏమంటుంది? లేదు ప్రభు అనెను. సో వారెవ్వరు కూడా శిక్ష విధించలేదు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆమెకు నిజంగా శిక్ష విధించేటువంటి శక్తి, యోగ్యత యేసు ప్రభుకే ఉన్నాయి. అయినా 11లో ఏమంటాడు చూడండి, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. నేను కూడా నీకు శిక్ష విధించను. ఎందుకు? యేసు ప్రభు ఆ పాపంలో పట్టబడినటువంటి వ్యభిచారానికి శిక్ష విధించట్లేదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక చొప్పున యోహాను సువార్త 3:17లో మీరు చదివితే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. సో దేవుడి యొక్క కోరిక ఏంటి? లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దురాశపరులు కావచ్చు, అహము చేత, మదము చేత, కామము చేత, క్రోధము చేత, మత్సరము చేత నిండుకున్నటువంటి పాపులు కావచ్చు, వారందరినీ రక్షించుటకు రక్షకుడిగా పంపించాడు. మొదటి రాకడలో ఆయన లోకానికి రక్షకుడిగా వచ్చాడు, రెండవ రాకడలో లోకానికి తీర్పరిగా వస్తాడు. ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు రక్షిస్తాడు, కానీ లోకం ఆయన సన్నిధిలోకి పోయి నిలబడినప్పుడు తీర్పు తీరుస్తాడు. ఇంకా మనం ఆ సెకండ్ స్టేజ్లోనికి రాలేదు, ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం. ఇంకా లోకానికి రక్షణ పొందే అవకాశం ఉంది. ఇంకా ఈ రోజున మీరు ఈ యొక్క మందిరంలో వాక్యం వింటున్నా, లేకపోతే తర్వాత ఆ యొక్క సోషల్ మీడియా ద్వారా వాక్యం విన్నా, మీకు అందరికీ చెప్పదలిచిన సత్యం ఏంటంటే, ఇంకా మీకు రక్షణ పొందే అవకాశం ఉంది. ఎందుకంటే యేసు లోకములో ఇంకా తన సువార్తను ఆత్మ ద్వారా ప్రకటింపజేస్తున్నాడు. రేపు మీరు కన్ను మూసి ఆయన సన్నిధికి పోతే అప్పుడు ఆయన రక్షకుడుగా ఉండడు, అప్పుడు ఆయన తీర్పరిగా న్యాయాధిపతిగా ఉంటాడు. సో యేసు యొక్క హృదయం ఏంటంటే రక్షించాలి, రక్షించాలి, రక్షించాలి. అండ్ మనము క్రిస్మస్ పేరట మరలా పాపంలో పడి దొర్లుతూ ఉంటే రక్షకుడిని అంతగా కించపరిచినట్టు, ఆయన యొక్క పవిత్రమైన రక్తాన్ని తిరిగి మన కాళ్ళ కిందేసి తొక్కినట్టు కాదా? హెబ్రీ 10 ప్రకారం. సో ఆలోచించాలి క్రైస్తవులు. రోమన్లు ఇలాంటి వ్యక్తులకు మరి ఒక శిక్ష విధించేవారు. ఏదైనా ఘోరమైన నేరం చేస్తే వారిని పట్టుకొని ఆ నేరాన్ని బట్టి వారిని శిక్షించేవారు. ముఖ్యంగా హత్యలు చేసినటువంటి వారిలో కొందరికి రోమన్లు విధించినటువంటి ఒక శిక్ష ఏంటంటే, ఆ చంపినటువంటి వ్యక్తిని, ఆ చచ్చినటువంటి వ్యక్తిని, ఆ శవాన్ని వీడికి కట్టేస్తారు, కట్టేసి బయటికి పంపించేస్తారు. అండ్ రోమన్ సామ్రాజ్యం అంతట్లో వారిద్దరిని వేరు చేయడానికి ఎవ్వడు కూడా పూనుకోకూడదు. ఎవడైనా వచ్చి ఈ బతుకున్నోడికి చచ్చినోడి శవాన్ని రోమన్లు కట్టి శిక్షగా పంపినప్పుడు వేరు చేస్తే, ఆ వేరు చేసినోడికి దీన్ని కడతారు.
ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఆ పిక్చర్ ఎట్లా ఉంటుందో. నాకు ఒక శవాన్ని కట్టారు, ఆ యొక్క భయంకరమైనటువంటి ఎండలో ఆ శవాన్ని మోసుకుంటూ ఆ భారంతో బాధతో నేను పోతున్నప్పుడు, ఎండకు శవము డీకే అయినప్పుడు, కుళ్ళిపోయినప్పుడు దాని యొక్క దుర్వాసన నా ముక్కుల్లోనికే కొడుతుంటుంది. అండ్ ఆ కుళ్ళుతో పాటు దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ బతుకున్నటువంటి నాలోకి వస్తుంది. అది నన్ను కూడా చంపేస్తుంది. సో ఈ రకమైనటువంటి పాపములో పట్టబడినటువంటి మానవుడు తన్ను తాను వేరు చేసుకోలేడు, మతం వేరు చేయలేదు, ఏది వేరు చేయలేదు. కనుక రక్షకుడు అవసరం. అందుకనే నశించిన దానిని వెదికి రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. సో జక్కయ్యను రక్షించాడు, సౌలును రక్షించాడు, అండ్ ఈ వ్యభిచారిణిని కూడా రక్షించాడు. ఈ వ్యభిచారణ విషయంలో ప్రభు అయినటువంటి యేసు చాలా చాలా అద్భుతంగా ప్రవర్తించాడు అని చెప్పడంలో నాకు ఏమీ సందేహం లేదు. అండ్ ఇక్కడ ఒక మాట ఆమెకు చెప్పి ఆయన ఆమెను పంపించేశాడు. అంతకు మించి ఆమెతో ఆయన ఏమీ మాట్లాడలేదు. నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. సో ఆమె ఆ పాపాన్ని ఎందుకు చేసిందో మనకు తెలియదు, ధనం కోసం చేసిందో సుఖం కోసం చేసిందో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, ఇక నుండి ఆ పాపాన్ని నీవు చెయ్యకు, దాన్ని విడిచిపెట్టేసే. ఫర్ వాట్ ఎవర్ రీజన్ విడిచిపెట్టేసి. ఇక్కడ ప్రేమను చూపిస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అంటే, ఆ ప్రేమ శిక్షించుటకు బదులు రక్షించుటకే ఇష్టపడుతుంది. సో యేసు మొదట రక్షకుడు, ఆ తర్వాతే శిక్షకుడు. ఎందుకంటే దేవుడు ప్రేమ అయ్యున్నాడు, బట్ అట్ ద సేమ్ టైం దేవుడు న్యాయమై ఉన్నాడు, పరిశుద్ధుడు గనుక రెండు ఆయన చెయ్యాలి. ఇక్కడ జీసస్ లవ్, గాడ్స్ లవ్ ఎట్లాంటిది? సెంటిమెంటల్ కాదు, అది మనం అనుకున్నట్టు మనకున్నటువంటి ప్రేమ కాదు, సెన్షువల్ కాదు, అది లైంగిక పరమైనటువంటిది కాదు, ఇది సాక్రిఫిషియల్ లవ్. ఆ రోజున ఆ నేల మీద ఏం రాశాడో బైబిల్ పండితులు చాలా రకాలుగా స్పెక్యులేట్ చేసి చెప్పారు, కానీ మనకెవ్వరికీ తెలియదు. పరలోకానికి పోయి ఆయన చూపేంత వరకు మనకు తెలియదు. నేను అనుకుంటున్నాను, ఇక నుండి నీవు పాపము చెయ్యకుము అని ఆమె చెప్పక మునుపు ఆయన ఈ రకంగా రాసి ఉండొచ్చేమో. బహుశా నీ పాపాన్ని నేను భరిస్తాను, నీ శిక్షను నేను త్వరలో పొందుతాను, నీవు క్షమించబడ్డావు, నీవు ఇక పాపము లేకుండా పో అని బహుశా రాసి ఉండొచ్చు. ఐ డోంట్ నో, బట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ. ఎందుకంటే అంత గొప్ప ప్రేమను ఆయన చూపించాడు. ఒక భక్తుడు ప్రేమ గురించి ఈ రకంగా రాశాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంగ్లీష్లో, తెలుగులో తర్జుమా చేస్తే దాని పంచిపోతుంది, కానీ మనలో చాలామంది తెలుగువారు కనుక తెలుగులోనే చెప్తాను. ప్రేమ జీవమై ఉంది, అది లేకుండా మనమందరము చచ్చిన వారితో సమానం. ప్రేమ భాష, అది లేకుండా మనమందరము మూగవారము. ప్రేమ స్వేచ్ఛ, అది లేకపోతే మనమందరము బానిసలము. ప్రేమ వెలుగు, అది లేకుండా మనమంతా చీకట్లో ఉన్నాం. ప్రేమ ఒక ప్రయాస, అది లేకపోతే మనకి జీవితంలో పనే ఉండదు. ప్రేమ విశాలమైనది, అది లేకుండా మనం చాలా చిన్నవారము. ప్రేమ నేర్పుతుంది, అది లేకపోతే మనకు జ్ఞానం ఉండదు. ప్రేమ కాళ్ళ వంటిది, అది లేకపోతే మనం నడవలేము. ప్రేమ పొడవైనది, అది లేకుండా మనం చాలా పొట్టివారము. ప్రేమ అందమైనది, అది లేకపోతే సౌందర్యమే లేదు. ప్రేమ అన్నింటినీ ఒక స్థాయిలో పెడుతుంది, అది లేకపోతే సమతుల్యత ఉండదు. ప్రేమ దాతృత్వం గలది, అది లేకుండా మనం పిసిని కొట్టులము. ప్రేమ ఎంతో బరువుతో ఉన్నది, అది లేకపోతే మనం ఖాళీ మనుషులము. ప్రేమ మరి విడుదల చేస్తుంది, అది లేకపోతే మనం కట్టివేయబడి ఉంటాం. ప్రేమ ఒక విలాసము, అది లేకపోతే మనం దరిద్రులం. అండ్ ఈ ప్రేమ లేని సమాజానికి ప్రేమను పంచడానికే యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. నశించిన వారిని ప్రేమించి, వారిని రక్షించి, వారికి తన ప్రేమను ఆయన చవి చూపుతున్నాడు. 3 గ్రీకు పదాలు మనకు మెయిన్గా ప్రేమ గురించి ప్రపంచంలో వాడతారు. ఒకటి ఈరాస్. ఈరాస్ అంటే సెన్షువల్ లవ్, శారీరకమైన ప్రేమ, ఇద్దరు భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ. రెండవది ఫీలియో. ఫీలియో అంటే సోషల్ లవ్, మనకు మన సహోదరి సహోదరులకు ఇతరులకు ఉండే ప్రేమ. మూడవది ఆగాపే, అది దైవికమైన ప్రేమ, విచ్ ఇస్ స్పిరిచువల్. సో గాడ్ షోస్ అస్ ద స్పిరిచువల్ లవ్, ఆత్మీయమైనటువంటి ప్రేమ. సౌత్ ఆఫ్రికాలో డర్బన్లో ఒక ఇవాంజలిస్ట్ తన యొక్క వ్యాన్ మీద ఈ రకంగా అక్షరాలు రాసుకున్నాడు, వేర్ విల్ యూ స్పెండ్ ఇటర్నిటీ? నీ నిత్యత్వాన్ని నీవెక్కడ గడుపుతావు? అందరూ దాని గురించి 11th అవర్లో ఆలోచిస్తారు. అయితే గుడ్ న్యూస్, మా సర్వీస్ 10:30కి స్టార్ట్ అవుతుంది. అందరు దాని గురించి 11th అవర్లో ఆలోచిస్తారు. గుడ్ న్యూస్ ఏంటంటే మా సర్వీస్ 10:30కి స్టార్ట్ అవుతుంది. అంటే మీకు ముందే తెలుసుకొని రక్షణ పొందడానికి అవకాశం ఉంది. సో అడగొచ్చు మీరు, బ్రదర్ మరి పాపములో తప్పిపోయినటువంటి నాకు నిరీక్షణ ఉందా? అవమానకరమైనటువంటి జీవితంలో తప్పిపోయిన నాకు నిరీక్షణ ఉందా? శ్రమలో తప్పిపోయిన నాకు నిరీక్షణ ఉందా? నిత్య శిక్షకు గురి అవ్వడానికి తప్పిపోయిన నాకు నిరీక్షణ ఉందా? ఏసే ఆ నిరీక్షణ, ఏసే
మన రక్షణ. సో యేసుక్రీస్తు మనల్ని ఎందుకు రక్షిస్తాడు? ఓ భక్తుడి రకంగా అన్నాడు, సాల్వేషన్ ఇస్ నాట్ ఎ రివార్డ్ గివెన్ టు ద రైచియస్ బట్ ఎ గిఫ్ట్ గివెన్ టు ద గిల్టీ. రక్షణ అనేది నీతిమంతులకు ఇవ్వబడేటువంటి వరం కాదు, రక్షణ అనేది దోషులకు ఇవ్వబడేటువంటి వరం. జక్కయ్య దోషి, అతనికి ఇచ్చాడు. సౌలు దోషి, అతనికి ఇచ్చాడు. ఆ అనామకురాలైనటువంటి వ్యభిచారణురాలు దోషి, ఆమెకు కూడా ఇచ్చాడు. సో ముగింపులో యేసు నిన్ను రక్షించుటకు ఇంకా ఈ లోకంలో ఆయన కార్యాన్ని చేస్తున్నాడు. నీవు నశించిన వ్యక్తివైతే, దేంట్లో నీవు నశిస్తున్నా, త్వరలో నీ నాశనానికి నీవు వెళ్ళబోయేటువంటి సమయం ఆసన్నం అవుతుంది. దానికన్నా ముందు నీవు రక్షించబడాలి, నీవు దేవుని వైపు తిరగాలి. సో ప్రభు పుట్టిన దినం పేరిట మనము పండుగ చేసుకొని పాపమే చేస్తే మనకు ఆనందం కలగొచ్చు, కానీ ఆయనకు ఆయాసం కలుగుతుంది. అండ్ అదే ప్రభు పుట్టిన దినం పేరిట మనం పాపము నుండి రక్షించబడి ఆయనను ఆరాధించి ఆయనను 10 మందికి ప్రకటించి ఆయనకు ఆనందాన్ని కలిగిస్తే అది మనకెంత ఆశీర్వాదం. సో ఈరోజు మీ యొక్క ప్లాన్స్ ఏంటో నాకు తెలియదు. క్రిస్మస్ ప్లాన్స్ చాలామందికి చాలా రకాలుగా ఉంటాయి. మాకు ఒకే ప్లాన్, ఇంకా అనేకులకి సువార్త చెప్పాలి. సో ఈరోజు కూడా మనకి ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. మరి సహోదరులు ట్రాక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తారు. మొన్న సండే 5,000 మందికి కరపత్రాలు పంచారు. దట్ వాజ్ ఎ గ్రేట్ జాయ్. డ్యూరింగ్ దిస్ క్రిస్మస్ 5,000 పీపుల్ రిసీవ్ ట్రాక్స్. 5,000 మందికి కరపత్రాలు పంచామంటే చూడండి, అదో ఆ ఒక్క డిస్ట్రిబ్యూషన్లో. అది కాకుండా ఇంకా పంచుతూనే ఉన్నాం. సో ఈ రోజున మరి ఇంకా కొన్ని వేలు పంచొచ్చు. సో మనం ప్రార్థించాల్సింది ఏంటంటే, ప్రభువా వీరందరినీ, నశిస్తున్న వీరందరినీ వెతికి రక్షించు అని. ఒక సేవకుడు ఈ రకంగా తన ప్రసంగాన్ని ముగించాడు. స్నేహితులారా, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఆ ప్రశ్నకు నేను జవాబు ఇవ్వలేను, ఆ ప్రశ్నకు మీరు జవాబు ఇవ్వలేరు, ఆ ప్రశ్నకు పరలోకం నుండి వచ్చేటువంటి దూతలు జవాబు ఇవ్వలేరు, ఆ ప్రశ్నకు పాతాళం నుండి మనం పిలిస్తే పిశాచులు వచ్చి జవాబు ఇవ్వలేరు, ఆ ప్రశ్నకు సాతాను జవాబు ఇవ్వలేడు. ఆ ప్రశ్న ఏంటంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల మనము ఎలాగూ తప్పించుకుందుము? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనం ఎట్లా తప్పించుకోలేం. జీసస్ గురించి విని, జీసస్ గురించి తెలుసుకుని, జీసస్ గురించి మాట్లాడి, జీసస్ గురించి పాడి, జీసస్ గురించి ప్రార్థించి, జీసస్ పేరట ప్రార్థనలు చేయించుకొని, జీసస్ని అవసరాలకు వాడుకొని ఇంత గొప్ప రక్షణను నీవు కాదంటే ఎట్లా తప్పించుకుంటావు? సో ఆలోచించు, తలవంచు, ప్రార్థనలో ప్రభువుని మనం వేడుకుందాం. మనము ఇంకా రక్షించబడకపోతే రక్షించబడినట్లు ఆయన సహాయాన్ని ఇదే సమయంలో కోరుకుందాం. జక్కయ్య వెనువెంటనే యేసు చేత రక్షించబడ్డాడు, ఆయన పాపాన్ని విడిచిపెట్టాడు. పౌలు వెనువెంటనే యేసు చేత రక్షించబడి ప్రభువుకి పూర్తిగా దాసుడైపోయాడు. ఆ యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి స్త్రీ రక్షించబడినప్పుడు బయటకు వెళ్ళి ఆమె తన పాపాన్ని జయించి జయ జీవితాన్ని జీవించి ఉంటుంది. సో మనము ఈ యొక్క ధనాపేక్ష, లేకపోతే అహము, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి శారీరక సుఖం కోసం ప్రాకులాడే వారంగా ఉంటే రక్షించబడాలి. ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం, రెండవ మరణం అగ్ని గంధకాలతో మండే గుండం. దాంట్లో నుండి దేవుడు మాత్రమే నిన్ను రక్షించగలడు, ఎందుకంటే అది ఆయనకే సాధ్యం. ఈరోజు ఈ క్రిస్మస్లో శుభవార్త ఏంటంటే, నీ పాపం ఎంత ఘోరమైనదైనా దారుణమైనదైనా నిన్ను అది దారి తప్పించి దేవుడికి దూరం చేసి నాశనానికి నడిపిస్తుంది. నీవు వెళ్ళిపోతున్నావు, నిన్ను నీవు ఆపు చేసుకోలేవు, నిన్ను నీవు వెనక్కి తిప్పుకోలేవు, నిన్ను నీవు కాపాడుకోలేవు. ఏది నిన్ను కాపాడదు, ఎవ్వరు నిన్ను కాపాడరు. యేసుక్రీస్తు అను రక్షకుడు ఒకే ఆ వ్యక్తే నిన్ను రక్షిస్తాడు. ఈ రోజున COVID-19కి ప్రపంచంలో ఆల్రెడీ ఎన్నో ప్రూవెన్ వ్యాక్సిన్లు ఉన్నాయి, వాటిని వాడట్లేదు. ఎందుకంటే అవి ఏవి కోవిడ్ని ఆపలేవు. ఒకే ఒకటి, దాని కొరకు తయారైన వ్యాక్సినే దాన్ని ఆపగలదు. అదే ప్రకారం రక్షకుడు ఒకడే. ఆకాశము కింద ఇవ్వబడిన మరే నామములో రక్షణ లేదు, యేసుక్రీస్తే రక్షకుడు. ఆయన దగ్గర నీ పాపమంతటిని యథార్థంగా ఒప్పుకో, పశ్చాత్తాపంతో విడిచిపెట్టు, స్వస్తి చెప్పు, ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన్ని నీ హృదయంలో ప్రార్థనలో అడుగు. ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించు, కనికరించి నీ రక్తంలో కడిగి పవిత్రపరిచి నన్ను నూతన సృష్టిగా చేయి. నా ఆత్మను నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. ఇక నుండి నా ప్రభువుగా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నడిపించు, నీ ఆత్మ ద్వారా నన్ను సంధించి జీవింపచేయి అని ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. అండ్ నీకు ప్రశ్న, సందేహం ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము మీ కొరకు ప్రార్థిస్తాం, మీకు వాక్యం నుండి ఇంకా సహాయం అందిస్తాం. ప్రేమ గల మా తండ్రి, ఈ ఉదయము మరి నిన్ను రక్షకుడిగా మరొకసారి మేము తలపోసుకోవడానికి,
నిన్ను ఘనపరిచి కీర్తనల ద్వారా ఆరాధించడానికి, మేము సంఘముగా కూడుకొని నిన్ను మహిమపరచడానికి, నీ ప్రేమ సువార్తను అనేకులకు ప్రకటించడానికి మాకు దయచేసినటువంటి గొప్ప ధన్యతను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన సంఘమంతటిని బట్టి స్తోత్రం, ఇతర ప్రియులను బట్టి నీకు స్తోత్రం. మరి యొక్క మాధ్యమం ద్వారా ఎంతమందికి నీవు వినిపించని ఇష్టపడుతున్నావో వారందరిని బట్టి స్తోత్రం. నీవు రక్షకుడిగా మహిమపరచబడి ఈ క్రిస్మస్ టైంలో నీవు ఆనందించి అనేకులను నిత్య జీవముతో ఆశీర్వదించమని, మా ప్రియులందరినీ కూడా నీకు ప్రియమైన బిడ్డలుగా, నిన్ను ఇతరులతో షేర్ చేసుకునే బిడ్డలుగా, నీ ద్వారా నిజమైన రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ని పొందిన బిడ్డలుగా చేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.